హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్ కుమార్. జీపీఓ గ్రామ పాలనా అధికారులు తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విఆర్ఓ విఆర్ఏ స్థానాల్లో మనకి జీపీఓ అనే కొత్త పోస్ట్ ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ మొత్తం 10,954 పోస్టుల భర్తీకి అనుమతి అనేది మనకు జారీ చేసింది. ఈ అనుమతి తర్వాత మనకి రెవెన్యూ శాఖ ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆప్షన్లు కోరుతూ విఆర్ఓ విఆర్ఏల నుంచి, అంటే ఇంతకుముందు ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలో పనిచేశారో వాళ్ళ నుంచి ఆప్షన్స్ తీసుకొని వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. అసలు ఈ జీపీఓ పోస్ట్ అంటే ఏంటి, ఎవరెవరు అర్హులు, నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన సర్వీస్ విధులు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలపై మనం పూర్తిగా ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జీపీఓ గ్రామ పాలనా అధికారులు అంత ముందుకు మనకు కేసీఆర్ ప్రభుత్వంలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తీసేశారు. ధరణి పోర్టల్ అనేది తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ గ్రామ స్థాయిలో రూట్ లెవెల్లో మనకి రెవెన్యూ వ్యవస్థ అనేది అంతకు ముందుకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీరిద్దరు చూసుకునేది. అది ధరణి పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ వచ్చిన తర్వాత ఈ రెండు పోస్టులని కేసీఆర్ ప్రభుత్వం తీసేసి వారిని వివిధ శాఖల్లో భర్తీ చేసింది. దాని తర్వాత అందులో అనేక లోటుపాట్లను గమనించిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ని తీసేసి దాని స్థానంలో మరో చట్టం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దాని ఫలితంగానే ఇప్పుడు కొత్తగా భూభారతి అనే చట్టం తీసుకురాబోతుంది. ఈ భూభారతి చట్టం అమలు కోసం గ్రామ స్థాయిలో ఈ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం జీపీఓ అనే కొత్త పోస్టులను తీసుకొని ఉంది. జీపీఓ పోస్టును మొత్తం మన ప్రభుత్వం 2 విధాలుగా రిక్రూట్ చేసుకుని ఉంది. 10,954 పోస్టులకు సంబంధించి ఒకటి మాజీ విఆర్ఓ విఆర్ఏలను ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వాళ్ళని విధుల్లోకి తీసుకొని ఉంది జీపీఓలుగా. మిగిలిన ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు ఎన్నైతే ఉంటాయో వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి నియామకం అనేది చేపట్టనుంది. అయితే ప్రస్తుతం రెండో ఫేజ్ పక్కన పెడితే ఫస్ట్ ఫేజ్ గురించి మాజీ విఆర్ఓలు విఆర్ఏల గురించి నియామక ప్రక్రియ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా చర్చిద్దాం. అయితే వీళ్ళకి అంతకుముందుకి డిసెంబర్లో 2024 డిసెంబర్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చింది. ఎవరైతే ఈ జీపీఓలుగా చేయడానికి సన్నద్ధంగా ఉన్నారో వాళ్ళ నుంచి బిల్లింగ్ ఆప్షన్ తీసుకుంది ప్రభుత్వం. తీసుకున్న తర్వాత కొత్తగా ఏప్రిల్ 1న నిన్న ఏప్రిల్ 1న రెవెన్యూ డిపార్ట్మెంట్ సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు గూగుల్ ఫామ్ అనేది ఒకటి పెట్టారు మనకు సైట్ లో, వాళ్ళ సైట్ లో, సిసిఎల్ఏ సైట్ లో. ఈ మాజీ విఆర్ఓ విఆర్ఏలు అందులో మనకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అర్హతలు ఏంటంటే మనకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ చేశారు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేకపోయి ఉంటే ఇంటర్మీడియట్ కంపల్సరీగా చదివి ఒక 5 ఏళ్ల సర్వీస్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా ఒక 5 ఏళ్ల సర్వీస్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉంటే అంత సర్వీస్ ఏం అవసరం లేదు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ లేకపోయి ఉంటే ఇంటర్మీడియట్ అర్హత తోటి ఒక 5 ఏళ్ల సర్వీస్ అనేది కంపల్సరీగా సిసిఎల్ఏ చేసింది. అది ప్రక్రియ మొత్తం మనకి సిసిఎల్ఏనే చేపడుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ ఈ మాజీ విఆర్ఓ విఆర్ఏలను రెవెన్యూ డిపార్ట్మెంట్ కు తీసుకున్న ప్రక్రియ మొత్తం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు చేపట్టనున్నారు. అయితే ఈ పోస్టు మనకి ఏమేమి విధులు ఉంటాయంటే గ్రామ స్థాయిలో గ్రామ సంబంధించి అకౌంటింగ్ నిర్వహణ చేయాలి. దాని తర్వాత భూ రికార్డుల పర్యవేక్షణ ఉంటుంది, విచారణ ఉంటుంది. భూమి గ్రామ స్థాయిలో ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలు అవి కాకుండా చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించడం, ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు విచారణ చేయడం అనేది విఆర్ఓలు ఈ జీపీఓలు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా మనకి ఏమన్నా రెవెన్యూకి సంబంధించి విచారణ, భూమి సమస్యల గురించి సిసిఎల్ఏ నుంచి, కలెక్టర్ నుంచి
మనకి ఆర్డీఓ నుంచి వీళ్ళ నుంచి ఏమైనా మనకి ఆ విచారణకు సంబంధించి ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఆ గ్రామ స్థాయిలో మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది ఈ జీపీఓ గ్రామ పాలనా అధికారులు. ఇవే కాకుండా ఈ సర్టిఫికేట్స్ విచారణ, ఇన్కమ్, క్యాస్ట్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ వాటి గురించి విచారణ చేయాల్సి ఉంటుంది గ్రామ స్థాయిలో. ఎవరైనా పై అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్స్ నిర్వహణ కూడా జీపీఓల మీదే ఉంటుంది. ఈ బాధ్యత అనేది జీపీఓల మీదనే ప్రభుత్వం ఉంచింది. సో విలేజ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ బాధ్యత అనేది గ్రామ పాలన అధికారి చేతిలో ఇకపై ఉండనుంది. ఇవి ఈ విధులు. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఏప్రిల్ 1న మనకి సిసిఎల్ఏ అనేది నోటిఫికేషన్ జారీ చేసింది పాత విఆర్ఓలకి, విఆర్ఏలకి. ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 16 వరకు మనకు అందుబాటులో ఉంది. గూగుల్ ఫామ్ లో అప్లై చేయాలి. దాంతో పాటు మనకు గూగుల్ ఫామ్ లో అప్లై చేసిన తర్వాత సిసిఎల్ఏ వెబ్సైట్ లో వివరాలు పొందుపరిచిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఫిజికల్ గా మనం సైన్ చేసి ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. ఇది మనకు జీపీఓ పోస్ట్ సంబంధించి పూర్వ విఆర్ఓ, విఆర్ఏల రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. ఈ సిసిఎల్ఏ మొత్తం ఈ తతంగం మొత్తం పూర్తి చేసిన తర్వాత మనకి దాదాపు 1 నెలన్నర సమయం పట్టి ఉంది. ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు స్వీకరిస్తుంది. దాని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్, అందులో ఎంతమంది మనకు విల్లింగ్ ఉన్నారు, ఎంతమంది మనకు ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో బయటపడతారు అనేది 1 నెలలో తెలియనుంది. దాని తర్వాతకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఉంది. మాక్సిమం మే ఎండ్ ఆర్ జూలై 1st, 2nd వీక్ లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి అయితే మినిమం తక్కువలో తక్కువ మనకి 5,000 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జీపీఓ పోస్టుల భర్తీ అయితే జరగనుంది. 5,000 నుంచి 7,000 వరకు జీపీఓ పోస్టులకి మనకి రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ అయితే జూన్ 1st లో లేదా మే ఎండ్ వీక్స్ లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ముందే సన్నద్ధమైంది. అదే దీనికి సంబంధించి సిలబస్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ కాబట్టి తెలియదు. అయితే అంత ముందుకు ఇచ్చిన సిలబస్ ప్రకారం మొత్తం 150 మార్కులకి పరీక్ష జరిగింది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మొత్తం మనకి ఇది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 75 మార్కులకి. పేపర్ 2కి సంబంధించి ఇది నేను చెప్పేది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి. పేపర్ 2లో మనకి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవి ఉంటాయి. మొత్తం 150 మార్కులు జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం తీసుకొస్తున్నారు కాబట్టి మరి ఈ అంశాన్ని కూడా మనకు చేర్చే అవకాశం ఉంది సిలబస్ లో. ఇవి ఈ విఆర్ఓ, విఆర్ఏల భర్తీ అనే పాత వారి నుంచి భర్తీ పూర్తయిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సిలబస్ కూడా మనకి ఆ నోటిఫికేషన్ లోనే మనకు మెన్షన్ చేసే కంప్లీట్ వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో ఈ జీపీఓ పోస్టుల గురించి ఇది కంప్లీటెడ్ డీటెయిల్స్. ఇంకా మీకేమైనా ఈ జీపీఓ పోస్టుల భర్తీ విషయానికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జీపీఓ పోస్టుల భర్తీపై రెవెన్యూ వ్యవస్థలో అంత ముందుకు మనకు మాజీ విఆర్ఓ, విఆర్ఏ స్క్రీనింగ్ టెస్ట్ మాకు వద్దని చెప్పినప్పటికీ ప్రభుత్వం అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసింది. దీనివల్ల ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. అందులో పాటు సర్వీస్ అనేది పాత సర్వీస్ అనేది మళ్ళీ యాడ్ కాదు. ఇప్పుడు అంత ముందుకు చేసిన వాళ్ళకి కొత్తగా జీపీఓలో అపాయింట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త సర్వీస్ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది పాత విఆర్ఓలు, విఆర్ఏలు ఈ కొత్త జీపీఓలుగా మారడానికి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే అంతగా ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా తక్కువ 5,000 పోస్టులు అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.